సిద్ధేశ్వరం సంగమేశ్వరం దగ్గర బ్రిడ్జి కమ్ బ్యారేజీ కడితే తెలంగాణ రాయలసీమ బాగుపడతాయన్నారు రాయలసీమ హక్కుల నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఈ బ్రిడ్జి కమ్ బ్యారేజీకి 1200 కోట్లు మాత్రమే ఖర్చవుతాయని, భూసేకరణ అవసరం కూడా లేదని చెప్పారు. గోదావరి నీళ్లు కృష్ణా బేసిన్ కు తీసుకువస్తే హక్కులు కోల్పోతామన్నారు. రాయలసీమ బతికేది కృష్ణా జలాలతోనేనన్నారు. బనకచర్లకు 80,000 కోట్లకు పైగా ఖర్చవుతాయని, ఆ ఖర్చుతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదన్నారు బైరెడ్డి. 2 రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీపై ట్రిబ్యునల్స్, కోర్టులకు వెళ్తే దశాబ్దాల కాలం పడుతుందని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాలన్నారు. దాదాపుగా 50 టీఎంసీల నీళ్లు తెలంగాణ కూడా ఇవ్వండి షేరు. అదే కాకుండా వేదవతి అది కట్టండి. ఇదే కాకుండా హెచ్ఎల్సి మీద ప్యారలల్ కెనాలు మీరు తీసుకొని వచ్చి తుంగభద్ర మీద అనంతపురాన్ని ఆదుకోండి. ఏ పెద్ద పని కాదు ఇవి. ఈ 80,000 కోట్లతో అన్ని పూర్తయితే అన్ని కాదు, ఇంకా మనకు మిగిలి ఎన్నెన్నో ప్రాజెక్టులు కట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఐ థింక్ నేను ఇద్దరు ముఖ్యమంత్రులకు సలహా ఇచ్చేది ఏమంటే, దయచేసి మీరు సిద్ధేశ్వరం అలుగు బ్రిడ్జి కమ్ బ్యారేజ్గా దాన్ని కన్వర్ట్ చేయండి. ఇప్పుడు కూడా టైం ఉంది. 2 రాష్ట్రాలు ఒప్పుకుంటే అదేదో ఐకానిక్ బ్రిడ్జ్ అంట, దాంట్లో సెల్ఫీలు దిగనేది ఒక్క చుక్కరావు నీళ్ళు మనకు, మీకు కానీ మాకు కానీ తెలంగాణకు కానీ. ఊగా ఏదో హనీమూన్ కప్పులు పోయి సెల్ఫీలు తీసుకొని పనికి వస్తుంది. అది లేకపోతే సినిమా షూటింగులు. మరి మీరు అది చేయండి అయ్యా, గుండ్రేవులు చేయండి అయ్యా. ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి కృష్ణాలో హక్కులు పోగొట్టొద్దండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చోండి. ఏం లేదు, ఇది ఎన్ని ప్రాజెక్టులు కట్టినా తల ఊపండి. మీరు ఓకే చెప్పండి, కృష్ణాలో చెప్పండి, ఇక్కడ చెప్పండి. ఏమని ఏది ఇబ్బంది ఉండకుండా అన్ని ప్రాజెక్టులు పూర్తయితాయని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు పోలవరం ఏంటది? పోలవరం ఇలా ఎన్ని ఏళ్ళు పట్టదో పోలవరం. ఇప్పటికీ దశాబ్దాలు దాటిపోయింది, ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు. అందుకే ఈరోజు కృష్ణా జలాలు తెలంగాణ వాళ్ళు కూడా ఏమన్నారంటే, నిన్న ఎవరో మాట్లాడుతుంటారు ఇక్కడ. ఒకటి నేను మా ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏమంటే, తెలంగాణలో నీటి మీద నిపుణులు చాలామంది అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణలో. ఇవన్నీ కూడా ఈరోజు మనము ఒక రాజీ మార్గాన పోకపోతే ఇవి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, లేకపోతే ట్రిబ్యునల్స్. ఈరోజు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, లేకపోతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, ఈ రెండింటిని మరి రిప్రజెంట్ చేసి వాళ్ళ అనుమతులు తీసుకోవాలి, సిడబ్ల్యూసి అనుమతులు తీసుకోవాలి. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, రాయలసీమను కూడా దృష్టిలో ఉంచుకోండి. కృష్ణా జలాల మీద హక్కులు పోగొట్టొద్దండి దయ నుంచి. చాలామంది తెలంగాణలో చట్టాలు, అదే రకంగా ఈ యొక్క నీటి షేరింగ్ ఆఫ్ వాటరు, వీటి విషయంలో చాలామంది ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. వెంటనే కోర్టు పోతారు, వెంటనే ఆర్డర్ తెచ్చుకుంటారు. ఇది కాదు, మళ్ళా దశాబ్దాలు శతాబ్దాలు కూడా జరిగిపోతాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చోండి, ఇరిగేషన్ మినిస్టర్స్ ఇద్దరు కూర్చోండి. ఇది ఒక మంచి సమయం. ఒక రాష్ట్రం తుపాకులు పెట్టుకొని నాగార్జున సాగర్ కాడ ఫైర్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్యోన్యంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు నెరవేర్చుకోండి. సిద్ధేశ్వరము దగ్గర బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కట్టండి 1200 కోట్లతో. ఇట్స్ ఐ థింక్ ఈ 80,000 కోట్లలో 1200 కోట్లు ఎంతో లెక్క చేసండి. మీరు గుండ్రేవులు పూర్తి చేయండి, వేదవతి చేయండి. కృష్ణా మీద మాత్రం మీరు బతికేదే రాయలసీమ కృష్ణా నుంచే. దాన్ని కాపాడండి, మీరు హక్కులను రాయలసీమను కాపాడండి. ఇద్దరు ముఖ్యమంత్రులు రాయలసీమను ఆదుకోండి. కరువు బారిన పడి విలవిల్లాడుతున్నటువంటి రైతుల తరఫున, రాయలసీమ రైతుల తరఫున